కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్లో నేను డైరెక్ట్ నా ముందు కాన్స్టిట్యూషన్లో నుంచి చదువుతాను సార్. కాంగ్రెస్ షల్ మేక్ నో లాస్ రెస్పెక్టింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ప్రొహిబిటింగ్ ద ఫ్రీ ఎక్సర్సైజ్ దేర్ ఆఫ్. ఇది ఫస్ట్ పాయింట్. దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ అనేది మీ రిలీజియన్ గురించి కానీ మీరు ఏ రిలీజియన్ పాటిస్తున్నారా లేదా అనే దాని మీద చట్టాలు చేయలేదు, అదొకటి. ఆర్ అబ్రేజింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఆఫ్ ద ప్రెస్ or of the right of the people peacefully to assemble and petition the government for the redress of grievance. అంటే మీకేమైనా ఇబ్బందులు ఉండి మీకేమైనా తప్పు అనిపించినప్పుడు పీస్ఫుల్గా గవర్నమెంట్ ఆఫీసుల ముందర మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు, గవర్నమెంట్కి పిటిషన్ ఇవ్వచ్చు పీస్ఫుల్గా. అది అండర్లైన్ చేసుకుందాం. అంటే మీ రైట్ టు ప్రొటెస్ట్ అనేది అమెరికన్ ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారంగా ఉంది. అది పౌరులకి మాత్రమే ఉంది అనేసి ఎక్కడా కాన్స్టిట్యూషన్లో లేదు, అందరికీ ఉంది. నాకు ఉంది, సుబ్బారావు గారికి ఉంది, రేపు వాసు గారు విజిటర్గా వచ్చినప్పుడు వాసు గారు కూడా ఉంది. వాసు గారు కనుక ఎప్పుడైతే మీరు అమెరికన్ మన ఎయిర్పోర్ట్లో మీరు కస్టమ్స్ క్లియర్ చేసి లోపలికి వచ్చారో అప్పటి నుంచి మీరు పర్సన్ అవుతారు, మీరు విజిటర్ అవ్వరు. పర్సన్ అయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ అన్లాఫుల్గా ఆపినా మీరు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఎదురుగా ప్రొటెస్ట్ చేయొచ్చు. మీ డ్యూ ప్రాసెస్ గురించి మీరు ప్రొటెస్ట్ చేసే లోపల తిరుగు ఫ్లైట్ లో పంపించేస్తున్నారు కదా సార్ మీరు. ఇవన్నీ అంటే శాస్త్రం బానే ఉంది, అది అమలు కాదు కదా అక్కడ సార్. ఆ శాస్త్రం ఫాలో కాకుండా చేస్తే ఇండియాకి అమెరికాకి తేడా ఉండదు. ట్రంప్ గారైనా ఇక్కడ కోర్టుల చుట్టూ ముందర ఆగాల్సిందే. ఇక్కడ కోర్టులు ఆపుతాయి, ఇక్కడ కోర్టులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటాయి, కోర్టులు ఆపుతాయి. కోర్టులకి అంత పవర్ ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉంది. కోర్టు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పోతే తప్ప ప్రెసిడెంట్ ప్రకారంగా పోదు. మ్యాండేట్ వేరు, లాస్ అండ్ ప్రొసీజర్స్ వేరు. ఇంతకు ముందు మాజీ ప్రెసిడెంట్ చాలా మంది ఏం చెప్పారంటే ద ప్రెసిడెంట్ హ్యాస్ టు ఫాలో ద లాస్ అండ్ హీ ఈస్ ఓన్లీ రన్నింగ్ ద గవర్నమెంట్ బై ద లాస్ ఎనాక్టెడ్. ఆయన ఇష్టారీతిగా గవర్నమెంట్ నడపడానికి అమెరికాలో ప్లేస్ లేదు. సో అక్కడ నేను సుబ్బారావు గారి దానికి ఆపోజిట్ అవుతున్నాను. సుబ్బారావు గారు ఇంకోటి ఏం చెప్పారంటే డాలస్లో ఏదో ఇద్దరు సినిమా అభిమానులు కొట్టుకున్నారు, అరెస్ట్ అయిందన్నారు. దెర్ ఇస్ అ క్లారిఫికేషన్, ద అరెస్ట్ హ్యాస్ హ్యాపెండ్ బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఫైట్ బిట్వీన్ టూ వార్స్. ఇట్ ఈస్ అ కేస్ విచ్ వాజ్ ఒకే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ కేసు కూడా అంతకు ముందు జరిగిన విషయం మీద అరెస్ట్ చేశారే తప్ప ఆ రోజు కేసు మీద అరెస్ట్ చేయలేదు. సుబ్బారావు గారు క్లారిఫై చేసుకోవచ్చు. సుబ్బారావు గారికి ఎవరు అరెస్ట్ చేశారో తెలుసు, నాకు తెలుసు. సో అది పక్కన నాకు కూడా తెలుసు, కవర్ చేశాను, నాకు కూడా తెలుసు అది. రైట్, ఒకసారి కృష్ణప్రసాద్ గారు దగ్గరికి వెళ్దాం. కృష్ణప్రసాద్ గారు, వాట్ ఈస్ యువర్ సే సార్, వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ దిస్? ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ జాతీయ భద్రత దృష్ట్యా అనే మాట వాడిందండి. నేనైతే తప్పట్లా. మన దేశానికి వచ్చేప్పటికీ మనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. పాకిస్తాన్తో సంబంధాలు ఉన్న ముస్లిం క్లెరిక్స్ అని ఒకరిని పట్టుకున్నారు ఇవాళ, రాజస్థాన్లో వాడిని అరెస్ట్ చేశారు. వాడు హ్యాపీగా సంబంధ బాంధవ్యాలు నెరుపుతూ ఇక్కడి నుంచి సమాచారాన్ని, సెన్సిటివ్ సమాచారాన్ని వాళ్ళకి చేరవేస్తూ ప్రశాంతంగా జీవనం వెళ్లదీస్తూ వచ్చాడు ఇన్నాళ్ళ వరకు. వాడిని అరెస్ట్ చేశారు. అక్కడ జాతీయ భద్రత అనే అంశం ఇమిడి ఉంది కాబట్టి ఇలాంటి అంశాల్లో అమెరికా తీసుకున్న నిర్ణయంలో పెద్దగా తప్పేమీ లేదనేది నాకున్న అభిప్రాయం. మీరేమంటారు? సుబ్బారావు గారు చెప్పే ముందు ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద చేస్తుంటే అమెరికా జాతీయ భద్రతకు సమస్య ఏంటి సార్? అది అమెరికన్ ఫారిన్ పాలసీలో ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం ఒక పాలసీ అనుకుందాం. వాళ్ళ పాలసీ కదా, వాళ్ళు దే బీన్ ఎక్స్టెండింగ్ దేర్ సపోర్ట్ టు ఇజ్రాయెల్ కదా. వాళ్ళ ఫారిన్ పాలసీలో ఉంది కదా. అది ఫారిన్ పాలసీ, అది ఫారిన్ ఉంది కదా. అది ఇక్కడ రహస్యాలు చెప్పడం కాదు, అది ఫారిన్ పాలసీ. ఇప్పుడు అమెరికన్ ఫారిన్ పాలసీని అందరూ యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు కదా సార్. ఆ దేశంలో అయితే యాక్సెప్ట్ చేయాలిగా. ఆ దేశంలో రూల్ ఉంది. ఏది అమెరికన్ ఏ కంట్రీ సిటిజన్ ఆ కంట్రీ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ని ఫాలో అవ్వాలని రూల్ ఉంది కాన్స్టిట్యూన్స్ లో. అమెరికన్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ మీరు చదవండి. లేదు మీరు మీ భావ స్వేచ్ఛ అని చెప్పేసి భావ స్వేచ్ఛ ఉండాలి అని అంశం మీద మాట్లాడితే F1 వీసాల మీద ఉన్న, గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళకి మాత్రమే ఫారెన్ పాలసీ ఎగ్నెస్ట్ గా మాట్లాడకూడదు. పౌరుడిగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఎంత పవర్ ఉందో, అది ఏం మాట్లాడొచ్చో నేను కూడా అయ్యా మాట్లాడొచ్చు. అది 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 ఆయన అభిప్రాయం మాట్లాడచ్చు, ఎప్పటి వరకు మాట్లాడచ్చు.
కంట్రీకి వ్యతిరేకంగా కాదు, కంట్రీ పాలసీలకు వ్యతిరేకంగా కాదు, కంట్రీకి Foreign అనుకూలంగా policy వేరు, కంట్రీ country తప్పు వేరు. చేస్తే వ్యక్తి కంట్రీ వేరు. ఎక్కడ తప్పు సార్, చేసిందండి? ఎప్పుడైనా తప్పు ప్రధాని మీరు ఏలైతే president తిప్పుటానికి కంట్రీ వేరు, ఎక్కడ తప్పు చేసింది? కంట్రీ వేరు. మీరు నేషనాలిటీకి మీరు మీరు పేట్రియాటిజం కి డిఫరెన్స్ తెలుసుకోండి. గవర్నమెంట్ సపోర్ట్, ఇప్పుడున్న గవర్నమెంట్ సపోర్ట్ చేయడం ఒక పద్ధతి, దేశాన్ని సపోర్ట్ చేయడం ఇంకో పద్ధతి. ఇప్పుడు సార్ మరి నేషనాలిటీ దీనికి- పేట్రియాటిజం రెండూ మాట్లాడలేదు సార్, అక్కడ జాతీయ భద్రత అనే అంశం మాట్లాడారు. నేషనల్ సెక్యూరిటీ ఎండ్ ఆఫ్ ద డే జాతీయ భద్రత దట్ అనేది మ్యాటర్స్ చాలా అండి. పెద్ద ఆ అంశం, కంట్రీ చాలా సావరిటీ, పెద్ద రేపు అంశం పొద్దున అండి. నా దేశం సావరిటీకి అది- సంబంధించి ఎవడైనా క్వశ్చన్ చేస్తే నేను దాన్ని తప్పుబట్టల్లో దాన్ని మీరేమి ఆపలేరు కదా. ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళకి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయండి. ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద మినేస్ అది, దాని మీద వాళ్ళకి కన్సర్న్ ఉంది. అలాగే వాళ్ళకి అనుకూలంగా వెళ్ళి యూనివర్సిటీలో మాట, ఇంకెందుకు యూనివర్సిటీలో మీరు ఎందుకండి వెళ్ళింది? చదువుకోవటానికా లేకపోతే ఇంకా ఊళ్ళో ఉన్న విషయాలను నేను ఎత్తికెత్తుకొని తిరగటానికా? Vasu చెప్పండి. garu, the war between Russia and Ukraine is not a national concern. Do you think it is a national concern? అది మాట్లాడలేదు కదా వాళ్ళు. Same Particular గా నేషనల్ కన్సర్న్ అనేసరికి వచ్చేప్పటికండి డెఫినేషన్ ఫ్రమ్ టైం టు టైం మారుతుందండి. ఏ కంట్రీ అయినా అలాగే తీసుకుంటుంది. Vasu garu, just because Trump likes Putin and Trump is supporting Putin and wants Zelensky to go out of the White ట్రంప్కి House. పుతిన్ కూడా చెడిందండి. థర్డ్ వరల్డ్ వార్ గురించి కూడా మాట్లాడారు కదా. వాళ్ళకి ఏదో ఫ్రెండ్షిప్ ఉందని అనుకోవద్దు దయచేసి. వాళ్ళకి చెడింది. దేశ సమగ్రత అనేది- క్రేజీ అనే మాట వాడాడు. ఏమంటారు ఇక్కడ ట్రంప్? క్రేజీ అన్నాడు ఇది రష్యా తీసుకున్న నిర్ణయం మీద. చెడింది అక్కడ, అది కూడా చెడింది. ఎనీహౌ ఒకసారి కృష్ణప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ